హాయ్ ఫ్రెండ్స్, నా పేజ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి తెలిసిందే, చాలా అంటే మార్నింగే న్యూస్ రావడం అయితే జరిగింది. తమిళనాడు నుంచి వస్తుండగా అంటే శబరిమల దర్శనం చేసుకుని, అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని ప్రయాణికులు ఒక కారులో అయితే వస్తున్నారు. అయ్యప్ప భక్తులు అయితే తిరిగి వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సమయంలో విజయనగరం అనమాట, వస్తున్న సమయంలో ఏంటంటే ఒక పక్కన కార్ ఆఫ్ చేసేసి, అంటే అర్ధరాత్రి 2:15 ఆ టైంలో అయితే మనకి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేశారనమాట. వెయిట్ చేసి కార్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రిస్తున్నారు. ఈ సమయంలోనే సడన్గా ఒక లారీ అయితే వచ్చి ఢీ కొట్టడం అయితే జరిగింది. దాదాపు 4 నుంచి 5 దాకా చనిపోవడం అయితే జరిగింది. ఒకళ్ళు ఇద్దరు గాయాలు అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి అక్కడి నుంచి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా మనం అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వివరాలు అవన్నీ కూడా వస్తే కనుక మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే, ఏదైతే మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మనం 1 by 1 చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈ 4 ఉన్నారో, ఈ 5 ఉన్నారో, వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అనమాట. కేవలం వాళ్ళు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి ఆ తర్వాత మొత్తం అవన్నీ కూడా సరౌండ్ చేసేసి మొత్తం తిరిగేసి దర్శనం చేసేసుకొని తిరిగి ఇంటి ప్రయాణం చేస్తున్న సమయంలో వస్తున్న ఏదైతే తిరిగి బ్యాగ్ మళ్ళీ ఇంటికి విజయనగరం వెళ్తున్న సమయంలోనే, అదేవిధంగా ఆ సభ్యుల్లో గజపతి నగరం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, విజయనగరం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చిత్తూరు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ రకరకాల ప్రదేశాల నుంచి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆ ఊరెళ్ళి మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలాగా అనుకోకుండా జరగటం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన మనకి బేసికల్గా ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే మనకు వచ్చినాయి. కార్ యాక్సిడెంట్ అనేది చాలా గట్టిగానే జరిగింది. లారీ, అది ఏ లారీయో మరి తెలీదు, చాలా బీభత్సంగానే ఢీ కొట్టిందనమాట. ఈ ఢీ కొట్టిన ప్రక్రియలోనే చాలామంది చనిపోవటమే జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే వంగర రామకృష్ణ గారు, అదేవిధంగా మరిపిన అప్పలనాయుడు గారు, మరడా రాము గారు, బండారు చంద్రశేఖర్ రావు గారు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇంకొకళ్ళు అయితే గాయాలు పాలు అవటం అయితే జరిగింది. వాళ్ళ వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి గాయాలతో ఉన్న వాళ్ళు వెంటనే అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళని కూడా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా చేస్తుంది. ఈ ప్రక్రియలోనే ఈ విషయం తెలిసిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం గారు, అదేవిధంగా లోకేష్ గారు, మిగతా మంత్రులు సభ్యులు ఎవరైతే ఉన్నారో, మనకు హోంమంత్రి మంగళపూడి అనిత గారు, మిగతా కొంతమంది మినిస్టర్స్ అయితే రియాక్ట్ అయ్యి వెంటనే ఎవరైతే గాయాలు చెందారో వాళ్ళందరికీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్స్ అయితే మీకు అందించండి, ఎటువంటి నెగ్లిజెన్స్ అయితే చూపించొద్దు. అదేవిధంగా ఎవరైతే చనిపోయటం జరిగిందో అనుకోకుండా వాళ్ళందరికీ కూడా దిగ్భాగం అయితే చెందటం, అదే కొంచెం సంతాపం అయితే తెలియజేశారు. ఇదంతా బాగానే ఉండగా వెంటనే ఇక్కడ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి తొందరగా తీసుకెళ్లే విధంగా చర్యలు అయితే చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మంత్రులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మరి తర్వాత అవన్నీ ఫ్యూనరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే తీసుకెళ్ళి, ఇది నిజం చెప్పిన ట్రాజెడిక్ అనమాట, అనుకోకుండా జరిగిన విషయం. ఎందుకంటే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇలాగ అనుకోకుండా కారులో నిద్రించి ఆ సమయంలో వెంటనే తెలియకుండా, లారీ డ్రైవర్ అసలు తెలియజేశాడో తెలియదు కానీ వెంటనే వచ్చి ఢీ కొడతాం అనేది చాలా ప్రమాదకరం, చాలా అనుకోకుండా జరిగిపోయిన విషయం అనమాట ఇది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఇంకా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అయ్యప్ప స్వామి దర్శనం చేసేసుకుంటమే కాకుండా శబరిమల దర్శనం చేసుకుంటాం కానీ మిగతా రామేశ్వరం కానీ తమిళనాడులో మిగతా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో కూడా వాళ్ళు దర్శనం చేసేసుకుని గుళ్ళన్నీ దర్శనం చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలాగ కారు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు కొంత నిద్ర అయితే వస్తుంది కదా. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మిడ్ నైట్ టైంలో, అర్ధరాత్రి టైంలో చేయటం వల్ల, తెల్లవారుజాము టైంలో చేయటం వల్ల ఈ విధమైన నిద్రించడం వల్ల కారు ఆపి సడన్గా అలా జరగడం అయితే జరిగింది. సో ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. బట్ వెంటనే దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకొని అన్ని విధాలుగా కూడా తదుపరి కార్యక్రమాలు అయితే తదుపరి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయబోతున్నారు. సో దీనికి ఏదైనా సరే మన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తమిళనాడులో కూడా వాళ్ళతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంచెం రోడ్స్ విషయంలో కానీ
ఆ లారీ కూడా తమిళనాడుకి సంబంధించింది అనుకుంటా, అది ఏపీకి అయితే వస్తుంది. ఈ సమయంలో ఏమైందంటే అనుకోకుండా ఇలా జరిగింది. బట్ ఏంటంటే అన్ని విధాలుగా కూడా మొత్తం ఇప్పుడు కేరింగ్ అయితే తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరెన్నో రావాల్సి ఉన్నాయి బయటికి. ఒకటి హాస్పిటల్కి సంబంధించింది కానీ, ఎవరైతే వాళ్ళ ఇంటికి చేర్చడం విషయంలో కానీ, అదేవిధంగా అటు గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడతాం కానీ, అంటే మరి వాళ్ళ రీజియన్లోనే జరిగింది కదా మరి. సో అందుకు మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మన తరపున కూడా. సో అందుకే ఈ ఓవరాల్గా ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అనుకోకుండా జరిగింది కాబట్టి అర్ధరాత్రి సమయంలో కొంత వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటున్నారు. సో అదంతా వర్క్ అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ వర్క్ కూడా జరుగుతూ వస్తుంది. ఇంకా ఇంకా కంప్లీట్ అప్డేట్స్ అయితే రావాలి. ఇంకా కొంతమంది గాయపడిన వాళ్ళ పేర్లు రావాలి, వాళ్ళు ఏ ఊరికి చెందిన వాళ్ళ తెలియాలి. విజయనగరం అని తెలిసింది, చిత్తూరు అని తెలిసింది. అట్ ది సేమ్ టైం ఎవరైతే గజపతి నగరం సంబంధించిన వాళ్ళని వీళ్ళందరూ తెలుస్తుంది. సో ఈ వాసులు తగ్గట్టుగా మనకి ప్రస్తుతానికి అయితే వచ్చిన సమాచారం అయితే ఇది ఫ్రెండ్స్. వాళ్ళగా మనకి అనుకోకుండా జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులు అంటే శబరిమాలకి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామి మాల విరమించి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అలా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. పైగా వీళ్ళు ఏంటంటే కారులో అందరూ ఉమ్మడి కుటుంబాలు అన్నమాట, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కలిసి ఉమ్మడిగా కారులో వెళ్ళి దర్శనం చేసుకొని అలా ఇంటికి వెళ్తున్న సమయంలో అలాగ అనుకోకుండా జరగటం అనేది చాలా బాధాకరం. బట్ ఇన్ని చూసుకున్నా కానీ ఇది అనుకోకుండా జరిగిన పరిణామాలను మనం ఖండించాలి. సో అది ఓవరాల్గా బేసికల్గా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి ఓన్లీ ఇలానే కాదు, మనకి తిరుపతి నుంచి వచ్చినప్పుడు కూడా ఇలాగే కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో చోట ప్రయాణం ఆఫ్ చేయడం వల్ల, లారీలు ఢీ కొడటం వల్ల, లేదనుకుంటే యాక్సిడెంట్స్ జరగటం వల్ల ఓవర్ స్పీడింగ్ కానీ, లేదనుకుంటే అనుకోకుండా అటు ఇటు తెలిసిందే కదా, మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ ఎవరొకరు కరెక్ట్గా లేకుండా వచ్చి గుద్దేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కొంత ఏంటంటే ఖచ్చితంగా అండర్స్టాండింగ్ కానీ అన్ని విధాలుగా కూడా జరిగితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మిస్టేక్స్ అనేవి మనం అనుకోకుండా చేసినా జరుగుతూ ఉంటాయి. సో అది ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడా కూడా జరగకుండా ఉండడానికి నేను బేసికల్గా ఎవరైనా సరే చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, గవర్నమెంట్ కూడా చెప్పింది అదే. మీరు ఒకవేళ తిరుపతి కానీ శబరిమల కానీ ప్రయాణిస్తున్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు అవసరమైతే మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఎక్కడైనా కొంచెం లోపల ఏరియాలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి కారులో ఉండే. లేదనుకుంటే ఎక్కడైనా హోటల్కి వెళ్ళి అక్కడ ఏదైనా రూమ్స్ తీసుకొని స్టే చేయడానికి తర్వాత ప్రయత్నించడానికి చెప్పేసి చెప్తున్నాను. లేదనుకుంటే ఇది ఎక్కడైతే ట్రావెలింగ్ అనేది కుదరదో, ఒక రోజు మిడ్ నైట్లోనే చేయాల్సి వస్తుంది అంతవరకు అనుకున్నప్పుడు తెల్లవారుజామున కాకుండా కొంచెం డే టైంలోనే బయలుదేరి సాయంత్రం కానీ చేరుకుపోయేటట్టు కొంచెం డ్రైవింగ్ చేసుకునే విధంగా మల్టిపుల్ డ్రైవర్స్ని అయితే మెయింటైన్ చేయాలి కూడా. దాని ద్వారా ఏమవుతుందంటే తొందరగా ఇంటికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకు డ్రైవింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ట్రావెలింగ్ డే టైం నైట్ టైం విషయంలో కానీ చాలా కేర్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా నిద్ర వస్తే కనుక ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోండి, అంతేగాని అలాగా నీరసంగా అయితే ట్రావెలింగ్ చేయొద్దు. మీరు తమిళనాడు అనే కాదు, అదేవిధంగా మీరు కర్ణాటక అయినా కాదు, లేదనుకుంటే కేరళ అనే కాదు, మీరు కార్ ట్రావెలింగ్ అనేది ఏ స్టేట్కి వెళ్ళినా కానీ కొంచెం 2-3 పెట్టుకోండి. ఫుడ్ సప్లిమెంట్ అనేది పెట్టుకోండి, వాటర్ సప్లిమెంట్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా మీరు జాగ్రత్తగా మీరు కార్ టైర్స్ కానీ, మీ కార్ సంబంధించిన లోపల ఇంటీరియర్ ఏసీ సంబంధించిన, గ్యాస్ సంబంధించిన విషయంలో కానీ, అదేవిధంగా ఇంజిన్ సంబంధించిన విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా చెకప్ చేసుకొని, ప్రతిదీ కూడా చెకప్ చేసుకొని మీరు ప్రయాణించడానికి అయితే ప్రారంభించండి. అంతేగాని ఏమీ లేకుండా రఫ్ అండ్ టఫ్గా మీరు వెళ్ళడానికి ప్రయత్నించద్దు. సేఫ్టీ మెజర్స్ తీసుకొని సేఫ్గా వెళ్ళి దర్శనం చేసుకొని, భగవంతుడు దర్శనం చేసుకొని సేఫ్గా ఇంటికి రావడానికి అయితే మెజర్స్ అయితే ఇవన్నీ విధాలుగా కూడా మెజర్మెంట్స్ అయితే తీసుకోండి. సో దట్ అందరూ కూడా హ్యాపీగా అయితే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడే అవకాశం ఉంటుంది. సో అలాంటి తప్పులు అనేవి ఎవరూ చేయకండి. ఇది నేను చెప్తున్నా కాదు, గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పింది అదే.
సేఫ్టీ మెజర్స్ అనేవి అప్రమత్తంగా ఉండటం అనేది మన బాధ్యత, మనం తీసుకోవాల్సిన గట్టిదైన బాధ్యత. అది అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. దేవుడి దర్శనం అనేది ఒక గొప్ప వరం. మనం ఎప్పటికీ కూడా దేవుడిని మనం మర్చిపోకూడదు. దేవుడి దర్శనం అనేది మనం చేసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి, అంతే. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అయితే వస్తే మీకు ఫర్దర్గా మెన్షన్ చేయడానికి, వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది ఓవరాల్గా యాక్సిడెంట్ సంబంధించిన వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా, యూస్ఫుల్ వీడియోస్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.